గుంటూరు సిద్ధార్థనగర్లో మాజీ మంత్రి అంబటి రాంబాబును వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు శనివారం పరామర్శించారు. ఇందులో భాగంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం ఫలితంగా రాష్ట్రం రెడ్ జోన్లోకి వెళ్లిందని, అంబటి ఇంటిపై దాడి జరిగే సమయంలో పోలీసు వ్యవస్థ పనిచేసి ఉంటే ప్రస్తుతం ఈ దుస్థితి వచ్చేది కాదని అన్నారు. బడ్జెట్ అంశంపై మాట్లాడకుండా అంబటిపై లడ్డూపై మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలివేస్తున్నామని చెప్పారు. బాలరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు మంచిది కాదని, ప్రభుత్వమే పోలీసులను దగ్గర పెట్టుకుని దాడులకు పాల్పడిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని చెప్పారు. రెడ్ బుక్ అంటే డిజిటల్ బుక్ పవర్ ఏంటో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూపిస్తామని స్పష్టం చేశారు. చివరిగా అంబటి రాంబాబు మాట్లాడుతూ తన ఇంటిపై దాడి చేసిన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ ఎమ్మెల్యే నర్సాపేటలో ఖాళీ ఉంది. 31వ తారీఖు ప్రారంభమైనటువంటి సంఘటన. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి వస్తున్న సందర్భంలో నా మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం, ఆ తర్వాత నా ఇంటి మీద దాడి చేయటం, నా ఆఫీస్ మీద దాడి చేయటం, పోలీసులు నిర్వీర్యంగా ఉండటం. బయట ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మేము వింటుంటే చాలా బాధగా ఉంది. ఆల్ టీవీస్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఇక్కడ జరుగుతున్న సంఘటన లైవ్లో ఇచ్చాయి. ఎక్కడ దాపరికం ఏం లేదు. అన్ని టీవీలు ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళు ఇవ్వలేదు తప్ప అందరికీ ఫీడ్ అవైలబుల్గా ఉంది నా ఇంటి ముందు ఏం జరుగుతుంది అని. 10:30 వరకు, అంటే నన్ను అరెస్టు చేసి తీసుకువెళ్ళేంత వరకు అంబటి రాంబాబును చంపేస్తారా, చంపకోకుండా వదిలేస్తారా అనేటువంటి ఉత్కంఠతతో 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఎదురు చూశారు. నాకు తర్వాత అర్థమైంది. 10:30 తర్వాత అమ్మాయ అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారా, అంబటి రాంబాబు సేఫ్లో ఉన్నాడు రా అని భావన వచ్చింది. తర్వాత అరెస్ట్ చేసి కోర్టులో పెట్టారు, ఫాల్స్ కేసులు పెట్టారు, రిమాండ్ రిపోర్ట్లు ఇప్పించారు, రిమాండ్ రిపోర్ట్ తప్పులు రాశారు. కోర్టు వారు నన్ను 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచేటటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను మనవి చేస్తున్నా, ఆ రోజు నుంచి 31వ తారీఖున నన్ను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి నేటి వరకు 28వ తారీఖు వాళ్ళ ప్రజలు ఎంత నిరసన తెలియచేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. నా ఇంటి దగ్గర రోజు వస్తున్నారు, కలుస్తున్నారు, మీకు జరిగింది అన్యాయం అంటున్నారు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేయటం దుర్మార్గం అంటున్నారు. ఇప్పటికైనా బుద్ధి ఉందా మీకు అని అడుగుతా ఉన్నా. నా మీద పడి కొట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, కార్లు ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, వాళ్ళ మీద కేసులు లేవు. ఎందుకు లేవు? పెట్టే ధైర్యం వాళ్ళకి లేదు. ఎందుకు లేవు? ఎందుకు లేదు? చంద్రబాబు లోకేష్ డైరెక్షన్తోనే ఇది జరిగింది కాబట్టి. ఒకవేళ చంద్రబాబు లోకేష్ ఈ కేసులు పెడితే ఈ వచ్చే వాళ్ళందరూ తిడతారు. ఏమంటే మీరు ఎలమంటే వెళ్ళింది మేము అని ఎవరు ఉన్నారు కదా, పేర్లు చెప్పానే, వీళ్ళందరికీ లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినాయి వెళ్ళమని. లేదు మీరు చేయలేదు అనుకో, కేసు ఎందుకు రిజిస్టర్ చేయండి? నేను తిట్టినందుకు 18 రోజులా అనుకుందాం, కాసేపు తిట్టాను, క్షమాపణ కూడా చెప్పాను, అది వేరే అంశం. నేను ఆవేశంలో ఒక ఘర్షణలో తిట్టిన తిట్టుకి 18 రోజులు జైలు, కానీ వాళ్ళకి మాత్రం స్టేషన్ ఇచ్చి వేలిచ్చి పంపించారు. ఎందుకు ఇలా చేశారు? వాళ్ళ మీద కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా, వాళ్ళు రిమాండ్కి పంపాలి కదా. ఎందుకు రిమాండ్కు పంపలేదు, ఎందుకు కేసు కరెక్ట్గా రిజిస్టర్ చేయలేదంటే, మీరే వాళ్ళని ఇక్కడికి ఉసిగొల్పి పంపించారు కాబట్టి, మిమ్మల్ని వాళ్ళు తిడతారు కాబట్టి, బయట పెడతారు కాబట్టి చంద్రబాబు లోకేష్ వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని చెప్పాడు. లోకేష్ ఆఫీసులో కూర్చుని మొత్తం మానిటర్ చేస్తున్నాడు ఇక్కడ జరుగుతుందంతా లైవ్లో. మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేయించి మీరెళ్ళండి అని
ఎమ్మెల్యేలకు చెప్తున్నాడు. ఇలా 12 దాకా నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా కొనసాగింది. అమ్మాయి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. పోలీస్ మోస్ట్ ఇన్ఎఫిషియంట్. దాని మీద ఏదో వదిలిపెడతాం అనుకోమాకండి, వదిలిపెట్టేసి చేతులు పైకెత్తేసి పారిపోతాం అనుకోమాకండి. ఇది ఒక చట్టబద్ధమైన సమాజం, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించవలసినటువంటి సమాజం. సుప్రీంకోర్టు, హైకోర్టు, న్యాయస్థానాలు ఉన్నాయి. ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేసే న్యాయస్థానాలు ఉన్నాయి. ఏదైతే పోలీసు ఇన్ఎఫిషియెంట్గా వ్యవహరించిందో, ఇన్ఎఫిషియెంట్గా కూడా కాదు, కొల్యూడై వ్యవహరించిందో, డీజీపీ, ఐజీ, ఎస్పీ, డిఎస్పీ, నేను చూడలేదు కానీ ఎవరు అన్నారు, డిఎస్పీ అంటున్నా అంట, కొట్టండి అయ్యా కాసేపు, వాళ్ళు బాత్తా ఉంటారు కదా, కొట్టండి అన్నా అంట. ఎంత నేరమయ్యా డిఎస్పీ గారు? ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ నీ ముందు జరుగుతున్నప్పుడు నువ్వు దాన్ని ప్రివెంట్ చేయటమో అరెస్ట్ చేయటమో చేయకపోతే యు ఆర్ అన్ అక్యూజ్డ్. దట్ ఇస్ ద లా ఆన్ ది ల్యాండ్. దాని మీద వదిలిపెడతాం అనుకుంటున్నారా? వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మొన్న లీగల్ టీం అంతా కూడా కూర్చున్నాం మేము. రేపు ఎల్లుండి అదే కసరత్తులో ఉన్నాం. నా కస్టోడియల్ టార్చర్ మీద, సింపుల్ కేసుల్లో నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయటం మీద, రిమాండ్ ఇవ్వటం మీద, వీటి మీద డిఫరెంట్ కేసులు హైకోర్టులో ఫైల్ చేయబోతున్నాం. ఈరోజు మేము తూర్పు నియోజకవర్గం తరపు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళం కూడా అంబటి రాంబాబు గారికి మద్దతుగా ఎప్పుడూ కూడా పార్టీ గొంతు ఎత్తుతున్న అంబటి రాంబాబు గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా ఆయన్ని జైల్లోకి వేశారో మీరందరూ రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏ మాటకి రెడ్ బుక్ అని పెట్టిందో తెలియదు కానీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఆంధ్రప్రదేశ్ ఒక రెడ్ జోన్లో ఉంది. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ దాని చేసుకొని వెళ్ళట్లేదు. ఆ రోజు 31వ తారీఖున ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఆ రోజు లా అండ్ ఆర్డర్ తన పని తను చేసుకొని ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు లా అండ్ ఆర్డర్ని పప్పెట్స్గా మార్చుతుందో తెలియదు. ఈ దేశంలో కూడా ఎప్పుడూ కూడా జరగనట్టుగా ఈ రాష్ట్రంలో మరి అరాచకమైన పాలన, ఎక్కడా కూడా ప్రజల మీద, వాళ్ళకి సంక్షేమం మీద కానీ లేకపోతే రాష్ట్ర అభివృద్ధి మీద కానీ వాళ్ళ దృష్టి సాధించకుండా మరి ఏ విధంగా లడ్డు అంశాన్ని డైవర్ట్ చేయడానికి మరి బ్యానర్లు కట్టి ఆ రోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ అతలాకుతలం చేద్దామని, ఎందుకనంటే వాళ్ళే బ్యానర్స్ పెట్టి, వాళ్ళే రెచ్చగొట్టి, వాళ్ళే ఏమో మరి ఏ సంకేతం ఇస్తున్నారో తెలియదు ప్రజలకి. వాళ్ళు మరి మీరు బడ్జెట్ చూసుకున్నా లేకపోతే అసెంబ్లీలో కూడా ప్రజల గురించి మాట్లాడాలి, వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ గురించి స్పష్టంగా మాట్లాడాలి. కానీ ఈరోజు అంబటి రాంబాబు గారి మీద కానీ లడ్డూ విషయం కానీ మాట్లాడటం నిజంగానే మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకనంటే ప్రజలు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకొని మళ్ళీ వాళ్ళు లా అండ్ ఆర్డర్ని యూజ్ చేసుకొని ఆ రోజు మరి విధ్వంసం ఏ విధంగా గుంటూరులో మరి చేశారో మీరు అందరూ చూశారు. మరి ఆ రోజు మీరు పెమ్మసాని గారు ఒక మాట అన్నారు, చుక్కలు చూపిస్తాము 24 గంటల్లో మా సినిమా చూపిస్తామని చెప్పారు. మరి అంబటి రాంబాబు గారు చెప్పారు, సినిమాలో ఎవరు హీరో ఎవరు విలనో మీరు చెప్పటంలో కాదు కానీ చేతల్లో చూయించిన తర్వాత ప్రజలైతే ఒక స్పష్టతగా వచ్చారు. ఒక చదువుకున్న ఎంపీగా, అలాగే విదేశాల్లో ఉండి వచ్చిన ఎంపీగా మరి ఏ విధంగా పరిపాలన చేయాలి, ఇప్పుడు దాకా కూడా ఏ సంస్కృతి లేని మరి గుంటూరు జిల్లాలో ఈరోజు మీరు ఏ విధంగా తీసుకొని వచ్చారో ఒకసారి చూశారు. ఈ సినిమా హిట్ అయిందో ఫ్లాప్ అయిందో మీకే వదిలేస్తున్నాం. ఈ సినిమాలో డైరెక్షన్ ఎవరిదో కూడా ఒకసారి మీరు చూడండి. డైరెక్టర్లకి మీరు అనుకున్నంత మరి ఫేమ్ వచ్చిందా లేదా, మరి అలాగే హీరో అనుకున్న మీకు మరి సినిమాలో హీరోగా మా అంబటి రాంబాబు గారు నిలిచారు. మరి హీరోగా ఆయన కరెక్ట్గానే ఉన్నారు. ఎందుకనంటే ఉన్న మెసేజ్ని కరెక్ట్గా పాస్ ఆన్ చేశారు. అలాగే కరెక్ట్గా ఏ విధంగా ఏ మాట మీద ఆయన మరి రాజకీయాల్లో వచ్చారు ఆ మాట మీద కట్టుబడి ఉన్నారు. పెద్దలు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు గారి ఇల్లు కార్యాలయంని మీద దాడిని మేము తీవ్రంగా మరి ఖండిస్తున్నాం. మేమే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఘటన మీద
మరి తీవ్రంగా ఖండించడం అయింది. మరి ఈ దాడి మరి ప్రజాస్వామ్యానికే మరి ముప్పు లాంటిది. మరి ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసా దాడులు ఉండకూడదు. కానీ ఈరోజు ప్రభుత్వమే ఈ ఘటనని మరి ప్రోత్సహించింది. ప్రభుత్వమే దగ్గరుండి పోలీసు ద్వారా సమక్షంలోనే మరి ఈ సంఘటన జరగడం అనేది మరి దుర్మార్గం కూడా. మరి అంబటి గారి ఇల్లు, కార్యాలయం మరి ఏ విధంగా ధ్వంసం చేసేవారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇంట్లో మహిళలున్నా కూడా లెక్క చేయకుండా, మానవత లేకుండా చొరబాడి విధ్వంసం కూడా సృష్టించారు. ఇలాంటి భయానకమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇక్కడ అమలవడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు నడుస్తుంది. ఒక జంగిల్ రాజ్యం పాలన ఈరోజు కొనసాగుతుంది. ఈరోజు అంబటి గారి మీదే కాదు, మరి జోగి రామేష్ గారు, అదేవిధంగా విడుదల రజనీ గారు, బొల్లా రాయుడు గారి మీద కూడా దాడులు జరిగినాయి. ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. దీనికి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి. ఈరోజు మరి అంబటి రాంబాబు గారి ఎపిసోడ్లో చూస్తే ఈరోజు విలన్లు ఎవరో, హీరో ఎవరో ఈరోజు తెలిసిపోతుంది. ఈరోజు విలన్లుగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈరోజు విలన్గా మిగిలిపోతారు. నిజమైన హీరోగా మన అంబటి గారు, రాంబాబు గారు ఈరోజు నిలిచిపోయారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో నాయకుల మీద, కార్యకర్తల మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి, హత్యాయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉంటుందని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం కంటే మా డిజిటల్ బుక్ ఎంత పవరో రేపొద్దున మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము చూపిస్తాం. మీరు అప్రజాస్వామికంగా ఈరోజు దాడులు చేస్తున్నారు. ఆ దాడులకి మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించవలసి వస్తుంది. మా ప్రభుత్వం వచ్చినప్పుడు అన్యాయంగా ఎవరైతే ఈ విధంగా దాడులకు పాల్పడ్డారో, ఎవరైతే అక్రమ అరెస్టులు చేస్తున్నారో వారికి న్యాయంగా వారికి కఠినమైన శిక్ష విధిస్తారు. అంబటి రాంబాబు గారు కానీ మేము కానీ ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసం గొంతు తిప్పుతాం, ఇలా పోరాడుతూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం కూకటి వేలుతో పెకిలించే వరకు మా పోరాటం ఆగుదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.